నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ములుగు జిల్లా వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి, కలెక్టర్, గిరిజన సంక్షేమ, షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహాల సందర్శన, హాస్టళ్ల నిర్వహణ తీరుపై సంతృప్తి వెలిబుచ్చిన మంత్రి. వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకరటి తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి వసతి, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువు ఎలా సాగుతోందని విద్యార్థులను అడిగారు. మంచి విద్యను అభ్యసించాలని సూచించారు. భోజనం ఎలా ఉంది అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారా అని వార్డను అడిగారు. ఈ సందర్భంగా మంత్రి, కలెక్టర్ విద్యార్థినులతో కలిసి అల్పాహారం చేశారు. అతిథిగా వచ్చి తమతో పాటు కింద కూర్చుని మంత్రి, కలెక్టర్ భోజనం చేయడంతో ఆ విద్యార్థినుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెనూ ప్రకారం అల్పాహారం, మధ్యాహ్న భోజనం ఇస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అల్పాహారం నాణ్యతను పరిశీలించేందుకు విద్యార్థులతో పాటు కింద కూర్చొని వారితో ముచ్చటిస్తూ భోజనం చేశారు. ఉప్మా బాగుందని, రోజూ ఇలాగే మెనూ ప్రకారం నాణ్యతతో కూడిన అల్పాహారం, భోజనాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. హాస్టల్లో ఉన్న ఖాళీ స్థలంలో షెడ్డును, డైనింగ్ హాల్ నిర్మిస్తే విద్యార్థినులు అల్పాహారం, భోజనం చేసేందుకు అనువుగా ఉంటుందని దసరా సెలవుల్లో షెడ్ నిర్మించాలని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి ప్రక్కనున్న షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహంను సందర్శించారు. విద్యార్థులను పలుకరించి వారికి అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, రోజువారీ దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్ లేదని నిర్వాహకులు మంత్రికి తెలుపగా, ఖాళీ స్థలంలో దసరా సెలవుల్లో షెడ్, డైనింగ్ హాల్ ను నిర్మించాలని మంత్రి తెలిపారు. ఇంకనూ ఏమైనా మౌలిక సదుపాయాలు అవసరం ఉన్నట్లయితే కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏటీడీఓ దేశిరాం, జిల్లా షెడ్యూల్ కులాల అధికారి బానోత్ లక్ష్మణ్, డివిహెచ్ఓ కొమురయ్య, డిడబ్ల్యూఓ ఇన్ఛార్జి శిరీష, డిపిఓ దేవ్రాజ్, ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ విజయభాస్కర్, ఐటీడీఓ ఎస్ఓ రాజ్ కుమార్, ఎంపీఓ రహీం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోటీ యుగంలో మరి మన హాస్టల్స్ నుంచి మన తల్లిదండ్రులు ఇంత దూరం పెట్టి మనం చదివిస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏమనుకుంటారు, నా బిడ్డ బాగా చదువుకొని పెద్ద నౌకరీ చేస్తుంది, జాబ్ చేస్తుందని. మరి ఇక్కడ మీరు చదువుకొని 10th తర్వాత ఇంటికి పోయినారు అనుకో, మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతారు. 10th తర్వాత ఇంటర్కి వెళ్ళడం, ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి. లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటిది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకేమన్నా చెప్తారా? మీరు నాకు పర్సనల్గా చెప్పాలంటే నేను పక్కన తీసుకుపోయి మాట్లాడతాను. ఏం అవసరంలే. ఎప్పుడైనా మీరు ఏమైనా ఇబ్బంది ఉంటే ఇక్కడే కదా మన క్యాంప్ ఆఫీస్. తెలుసా క్యాంప్ ఆఫీస్? నేను వారంలో 2 రోజులు ఇటే ఉంటా. ఎప్పుడైనా రావచ్చు మీరు. చిన్నపిల్ల చిట్టి నేను కూడా 4 లేపండి. థర్డ్ క్లాస్ ఏ ఊరు మీది? జాల్బండ. ఇది చల్వాయా? నీదే ఊరు? జాల్బండ నీది? కేశాపూర్. ఎక్కడ కేశాపూర్? ఈ కేశాపూరా? మీదే ముప్పని పెళ్ళి. అంత దూరం నుంచి ఇంత చిన్నగా భలేగా వచ్చింది. ముప్పని పెళ్ళి